హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీతు వరల్డ్. ఈరోజు హన్ను గీతు వరల్డ్లో స్పెషల్ పెప్పర్ చికెన్ లెగ్ ఫ్రై. ఇది ఏ విధంగా చేయాలో చూపించే ముందు మా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. క్లైమేట్ సడన్గా చేంజ్ అయింది కదా, చాలా కూల్గా ఉంది. ఇలాంటి టైంలో చక్కగా వేడివేడిగా ఏదైనా స్పైసీగా తినాలనిపిస్తే లెగ్ పీసులతో ఈ విధంగా చేసుకోవచ్చు. పెప్పర్ చికెన్ లెగ్ ఫ్రై ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను. ఆలస్యం ఎందుకు, వచ్చేయండి. ఇప్పుడు మనం కట్ చేసి తెప్పించుకున్న లెగ్ పీసులని ఒక బౌల్లోకి వేసుకుందాము. చూడండి, లెగ్ పీసుల సైజ్ చాలా పెద్దగా ఉంది. జాయింట్కి తక్కువ, లెగ్ పీస్కి ఎక్కువలాగా ఉంది. ఇలా లెగ్ పీస్ని కట్ చేసుకున్నప్పుడే మనం షాప్లో ఇలా ఘాట్లు పెట్టించుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టించుకోవడం వల్ల మసాలాలన్నీ చక్కగా పడతాయి. ఇప్పుడు ఈ లెగ్ పీసుల్లో కొంచెం ఉప్పు, సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ని పోసుకొని ఒక 5 to 10 minutes అయితే దీన్ని నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్ స్మూత్గా అవుతుంది. ఇప్పుడు 10 minutes అయిన తర్వాత దీన్ని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ పెప్పర్ పౌడర్. దీన్ని 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. కారము ఘాటుగానే ఉంటుంది, పెప్పర్ పౌడర్ ఘాటుగానే ఉంటుంది కాబట్టి టేస్ట్ని బట్టి వేసుకోవాలి. అలాగే దీనిలోకి 1 full టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1 full టేబుల్ స్పూన్ శనగపిండి, వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ లెగ్ పీసులకి బాగా పట్టేట్టుగా కలుపుకోవాలి. ఎంత బాగా మసాజ్ చేస్తే అంత బాగా అయితే మసాలా ముక్కలకి పడుతుంది. ఇలా ఘాట్ల మధ్యలో కూడా మసాలా పట్టేట్టుగా మనం పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల లోపల వరకు కూడా ఉప్పు కారాలు వెళ్ళి తినేటప్పుడు బాగుంటుంది, లేదంటే చప్పగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇవన్నీ కలుపుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో కొందరు పెరుగు కూడా వేసుకుంటారు. మీ టేస్ట్ని బట్టి పెరుగు కూడా కావాలంటే వేసుకోవచ్చు. నేను లెమన్ జ్యూస్ ఒక్కటే వేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ అంతా ఒకసారి కలిసేట్టుగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 1/2 hour చక్కగా కదపకుండా ఉంచేద్దాం. ఇంతలో మనం ఒక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కావాల్సిన ఆయిల్ అయితే వేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, 1/2 hour తర్వాత చికెన్ ఎంత పర్ఫెక్ట్గా అంతా మసాలాలు ముక్కకు పట్టి చక్కగా ఊరింది. ఇప్పుడు ఆయిల్ అయితే వేడయింది. ఇప్పుడు మనం ఒక్కొక్క లెగ్ పీస్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో మనం దీన్ని వేయించుకోవాలి. వేసిన వెంటనే లెగ్ పీస్ని తిప్పకూడదు, కదపకూడదు. అలా కదిపినట్లయితే మసాలా అంతా కూడా నూనెలోకి జారిపోతుంది. కాబట్టి ఒక 5 to 10 minutes చక్కగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి మనం టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా 50% ఉడికిన తర్వాత వీటిని తీసుకుని పక్కన ఉంచుకుని మళ్ళీ నెక్స్ట్ రౌండ్ అయితే వేసుకుందాము. ఇలా 50% కుక్ అయ్యాక తీసుకుని పక్కన పెట్టుకొని ఇంకొక రౌండ్ లెగ్ పీసులు వేసుకుందాం. ఇలా చేయడం వల్ల లెగ్ పీసులు ఈవెన్గా లోపల వరకు కూడా కుక్ అవుతాయి. ఇప్పుడు ఇవి కూడా 5 minutes వేగిన తర్వాత రెండో వైపుకు కూడా తిప్పుకొని వేయించుకోవాలి. ఇలా రెండో వైపు కూడా తిప్పుకొని వేయించుకున్న తర్వాత ఇవి కూడా ఒక 50% ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. ఇవి తీసిన తర్వాత ఫస్ట్ మనం వేసుకున్నవి ఉన్నాయి కదా, వాటిని మనం దీన్ని మళ్ళీ ఫ్రై చేసుకుందాము. ఇలా ఒకదాని తర్వాత ఇంకొక రౌండ్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలా 2 times ఫ్రై చేసుకున్నట్లయితే మనకి లోపల వరకు కూడా ఈజీగా కుక్ అవుతుంది. ఫైనల్గా అన్నిటిని కూడా మనం వేసేసుకొని ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇలా వేస్తే ఫస్ట్ 50% ఫ్రై అయింది. మళ్ళీ ఈ విధంగా వేయడం వల్ల లోపల వరకు కూడా క్రిస్పీగా వస్తాయి. ఇంతేనండి, ఇలా సింపుల్గా పెప్పర్ చికెన్ లెగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. రెస్టారెంట్ స్టైల్లో, రెస్టారెంట్ టేస్ట్తో, రెస్టారెంట్కి వెళ్లకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకుంటే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఈ కూల్ క్లైమేట్లో ఇలాంటి రెసిపీస్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి కదా. లంచ్ టైంలో కానీ స్నాక్లో కానీ ఇలా లెగ్ పీసులతో ఫ్రై చేసుకున్నట్లయితే
చాలా బాగుంటుంది. దీనిలో ఆనియన్ నిమ్మకాయ కాంబినేషన్తో తింటే ఇంకా టేస్ట్ చెప్పనవసరం లేదు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అలాగే మా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్